ప్రేమ, నమ్మకమైన ప్రభు యేసు నామంలో శుభములు పలుకుతూ, పునరుత్థాన దినాన్ని ఎంతో భక్తితో ఆచరించుకున్నాం మనం. మరి మనం దేవుడు కోరుకున్న నీతి విషయాలు మీకు చెప్పాలని ఈ దినాన టాపిక్ పెట్టుకుంటూ, మరి ప్రార్థన గురించి కొన్ని మాటలు, విశ్వాస జీవితానికి ప్రార్థన కూడా అవసరమే గనుక కొన్ని మాటలు చెప్పుకుందాం. మరి ప్రార్థనా జీవితం విశ్వాసికి ఎంత అవసరమో, మరి శిలువ యాగం ద్వారా మనకిచ్చిన ఆశీర్వాదాలు ఎన్నో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పాప క్షమాపణ, పరిశుద్ధత, జీవము, స్వస్థత, శాంతి, ఐశ్వర్యము, ఘనత, ఆశీర్వాదము, మహిమ, కృప, మరి చివరకు పరలోక ప్రాప్తి కూడా ప్రభు ఇస్తాడు. మనకి ఇవన్నీ కూడా మరి అనుభవాలు రావాలి అంటే వాక్యం చదవటం ద్వారానే కదా. బైబిల్ గ్రంథం మనకిచ్చిన దేవునిచ్చిన వరం. అది ప్రపంచ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక వివేకాన్ని కూడా ఇస్తుంది కదా. అనేక హెచ్చరికలు, వాగ్దానాలు కూడా మనకి దానిలో ఉండబట్టి అజ్ఞానం పోగొట్టేదిగా ఉంటుంది కనుక మనం దాన్ని ఎంతో భక్తితో మరి ధ్యానించటంలో, మరి ఆకు వాడక తన కాలమంతు ఫలమిచ్చి చెట్టు వలె మనం జీవిస్తామని అనేక వాక్యాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆ అనుభవాలన్నీ కూడా మనకి చాలా ఆత్మీయంగా హెచ్చరికలే. అవన్నీ మనం తలంచుకుంటూ మరి ప్రార్థన మన జీవితాన్ని మార్చివేస్తుందని, భారాన్ని తీసివేస్తుంది, విజయాన్ని తీసుకెళ్తుంది, కుటుంబానికి సమాధానం ఇస్తుంది, మరి పాపం నుంచి విడిపిస్తుంది. ఈ అనుభవాలన్నీ గుర్తుపెట్టుకుందాం. ఏ పరిస్థితి అయినా దానికి తగిన వాక్యము ముందే దేవుడు జీవగ్రంథంలో రాసి ఉంచాడు. ఈ కృపకాలంలో బైబిల్లోని వాగ్దానాలు గుర్తు రాలేదు అంటే మనలో సైతం ఉన్నట్టే. కాబట్టి వాక్యం నిండుగా ఉంటే ప్రభు మనతో ఉండి నీతి గల వారిగా జీవించగలం. ఈ ప్రపంచంలో మరి దేవుడిగా పిలువబడే వాళ్ళు ఎవరు పుట్టలేదు, జీవించలేదు, మరణించలేదు, తిరిగి లేవలేదు. ఎవరు ప్రేమించలేదు, ఎవరు క్షమించలేదు. ఆయన మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పిన వాళ్ళు క్రీస్తు మాత్రమే. అందుకని క్రీస్తునే నమ్మాలి. దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం, మనమంటే ఎంతో ఇష్టం. మా దేవుని పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పట్టించుకుంటూనే ఉంటాడు. మనం ఆయన కోసం ఆలోచించకపోయినా మన కోసం ఆలోచిస్తూనే ఉంటాడు. దేవునికి విలువ లేకపోవచ్చు కానీ దేవుడంటే, కానీ మరి దేవునికి మనమంటే మాత్రం చాలా ఇష్టం అని గుర్తుపెట్టుకోవాలి. ఉన్న తండ్రి ఉన్నంత వరకు డబ్బు విలువ తెలియదు. తల్లి ఉన్నంత వరకు ఆఖరి విలువ తెలియదు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళు లేనప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. మరి తల్లిదండ్రులకు మించిన ప్రేమతో ప్రేమించే దేవుడు నేనని చెప్పారు. తల్లిలా లాలిస్తానని కూడా చెప్పారు. ఈ రకంగా మనకి సంతోషపెట్టడానికి తల్లిదండ్రులను ఇచ్చాడు కదా. మరి గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఏడిస్తే నమ్మకం కోల్పోతాం, ఆలోచిస్తే సమయం కోల్పోతాం, భయపడితే బానిసగా మారుతాం, మరి బలహీనంగా ఉంటే భారంగా మారుతాం. అయితే మనం మనం ఈ ఆగిపోతే మాత్రం మనమే కోల్పోతాం గనక దేవుడి మన ఎప్పుడైతే మనం దేవుని ఆనుకుంటామో పూర్ణ శాంతిగా ఉండే క్రీస్తు మార్గమైన క్రీస్తు చేయి పట్టుకొని నడిస్తే నిత్యత్వం వరకు సంతోషంగా వెళ్ళగలం. అది గుర్తుపెట్టుకుందాం. దేవుడు మనకి మంచి మంచి తలంపులనిచ్చాడు. మంచి మంచి అవకాశాలిచ్చాడు. అర్థం లేని ఆవేశంగా ఉండకూడదు. డబ్బు అనవసరం ఖర్చు పెట్టకూడదు. పనికిరాని పొగరుండకూడదు. గర్విష్ఠులు దేవుడికి అసహ్యం. మరి దుష్ట ఆలోచనలు ఉండకూడదు. లక్ష్యం లేని జీవితం ఉండకూడదు. గురి కలిగిన జీవితం పౌలు వలె ఉండాలి. విచక్షణ లేని మాటలు మాట్లాడకూడదు. మన నోరు ఉప్పు వేసినట్టుగా రుచికరమైన మాటలే మాట్లాడాలి. మనం క్రీస్తులో ఎప్పుడూ జయమే. మనదే జయ జీవితము. ప్రతి క్షణం జయించడానికి ఈ లోకంలో ఉన్నాం. జయించమని కొనుక్కోవడానికి కూడా యేసయ్య మరలా రాబోతున్నాడు. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం అంటే హ్యాపీగా ఉండాలి. అందరితో ఆనందంగా ఉంటూ నేర్చుకోవాలి. మరలా చెప్పు ఆనందించటని పిలిపి 4:4 చెప్పాడు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఓర్చుకోవాలి. చేసేది తప్పని తెలిస్తే మనం పశ్చాత్తాపపడే అలవాట్లు మార్చుకోవాలి. గతంలో చేసిన గాయాలు మర్చిపోవాలి. కొన్ని కొన్ని సూక్తులు మనం చేసుకోవాలి. గర్వం ఒక్కటే చాలు సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటే చాలు ఏదైనా గెలిచి చూపించడానికి. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. కష్టాలే మరి మానవుడు శ్రమలు పొందక దైవమానవుడు కాగలరా? అందుకనే మనం శ్రమలు, హరాలు, శ్రమలే మరి కట్టడాలు నేర్పిస్తాయి కనుక శ్రమల్లో మనం ధైర్యంగా ఉంటూ నేర్చుకుందాం. అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు కదా. జీవితంలో మంచి రోజులు చూడాలంటే మరి చెడ్డ రోజులు కూడా గమనించాలి. క్రీస్తు వైపు చూస్తూ ధైర్యంగా బతకాలి. కష్టకాలం ముందు గుండె జారిపోయినా మరి గమ్యమే తెలియక ఉన్నా మరి సాయం చేసే మరి మనకు దేవుడు లేకుంటే మనం వ్యర్థం కాబట్టి ఆయన్ని సాయం చేసే దేవుడినే మనం అడగాలి. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ 3 థింగ్స్. 3 విషయాలట. లెట్టింగ్ ఆఫ్ ద పాస్ట్, గతాన్ని తోసేయాలి.
మర్చిపోవాలి. ఎంజాయ్ ద ప్రెజెంట్. ఉన్న కాలాన్ని ఉపయోగించుకోవాలి. వాస్తవాన్ని ఆనందించాలి. తర్వాత ట్రస్టింగ్ ద ఫ్యూచర్. మంచి జరుగుతున్న నిరీక్షణతో ఫ్యూచర్‌ను ఆలోచించుకోవాలి. తర్వాత మనం ఎన్నో రీతులుగా మరి చదువుతూనే ఉంటాం. ఎన్నో రకాల తలంపులతో మనం ఉంటాం. కానీ ప్రభు మనకు నేర్పించే లోకంలో కొందరికి శారీరక బాధ, కొందరికి మానసిక బాధ, కొందరికి అన్ని బాధలే. కొందరికి డబ్బులు లేవని బాధ, కొందరికి ఎలా బ్రతకాలో అర్థం కాక బాధ. మరి ఈ రకంగా మరి సమాజంలో అన్నం దొరక్క బాధ, ధనవంతుడికి అన్నం అరక్క బాధ, ఒకడికుండే ఎక్కువ స్థాయి ఉంటే అసూయతో బాధ, ఒకరికి ఎదిగేవాడిని చూసి మరి మరి సెల్ఫ్ పిటీ పెట్టుకునే బాధ. ఇవన్నీ బాధల్లోనూ కూడా దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదు. ఆయన్ని ఆశ్రయించిన నేరుడు ధన్యుడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మరి మంచి తలంపులతో మరి నీతి గురించి మనం క్రైస్తవ జీవితంలో నీతిగా జీవించడం మనకు చాలా చాలా అవసరం. ఈ రకంగా నీతిగా జీవించడానికి మనం సిద్ధపడదాం. మరి దేవుని యొక్క నీతి ఎలా నెరవేర్చుకోవాలో మనం ఎంతో చక్కగా బైబిల్ ఆధారంగా భక్తులు చెప్పిన తలంపులు నేను సేకరించాను. రోమా 4:13లో విశ్వాసం వలన నీతి మూలంగానే కలగడం. విశ్వాసం వలన నీతి మూలంగా కలిగిందని చెప్తారు. క్రియల వలన కాదు. గలతీ 2:15లో మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్లనే ధర్మశాస్త్రము క్రియలు మూలముగానే నీతిమంతులుగా తీర్చబడుటకే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నామని చెప్పుకున్నారు. ఈ రకంగా క్రీస్తు యేసునందు మాత్రమే నీతిమంతులు అని మన సత్యాన్ని మరవకూడదు. మరి లూకా 17:5లో మీ విశ్వాసము వృద్ధి పొందించు. అంటే మన విశ్వాసము ఎక్కడున్నాం అక్కడే ఉండకూడదు, పెరగాలి. విశ్వాసం బట్టి కంబళి చెట్టును చూసి ఆవగింజంత విశ్వాసంతో పెకిలింపబడి సముద్రంలో నాటబడి చెప్తా జరిగిపోద్ది అని బైబిల్లో చెప్పి సెలవిచ్చారు. అంత విశ్వాసం మనకి మరి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని చెప్పి కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. అయితే మరి రోమా 10:6లో విశ్వాసం మూలంగా నీతి ఇలాగ చెప్పుతుంది. వాక్యము మరి హృదయాల్లో ఉంచుకోవాలి, అగాధంలోకి దిగిపోకూడదు. మరి నీ నోట హృదయంలో వాక్యాలు ఉంచుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి. మరి మనసులో వాతావరణం చెమ్మగిలే వాతావరణం అంటే మరి విత్తనాలు అన్నీ విత్తినప్పుడు మరి రాతి నేల మీద అక్కడ ఎందుకు ఎండిపోయినాయి అంటే చెమ్మ లేనందున. చెమ్మ అంటే అక్కడ వాతావరణము నీటిలో మరి నీటి ఓరన నాటబడిన చెట్టులాగా ఉండవు, చెమ్మ ఉంటుంది కాబట్టి అది చక్కగా ఫలిస్తుంది. అది ఏ రకంగా ఫలిస్తుందో ఎంత చక్కగా ఉందండి. కీర్తనలు 1:1లో ఆ పూర్తిగా ఫలము చూడవలని చెమ్మగిలి ఉండాలి. మనుషులు దుష్టుల చొప్పున నడవకూడదు, పాపల మార్గంలో నిలవకూడదు, అపహాస్యుల మధ్య కూర్చుండకూడదు, దివారాత్రం వాక్యం ధ్యానించాలి. ఇవన్నీ అది వెట్టలేని అంటే తడి లేనటువంటి ప్రాంతాలు ఇవన్నీ. కానీ దివారాత్ర వాక్యం ధ్యానించి ఉన్నప్పుడు ఆకు వాడక తగిన కాలం మందు చెట్టు వలె ఉంటారు. చెమ్మగా ఉండటమే చెట్టు ఫలిస్తుంది. మరి మనకు ఒక మంచి నాయకుడు మార్గం చూపిస్తే ఆయన ముందు నడిస్తే అది మంచి కాపరిగా ఉన్న క్రీస్తును నడిచిపోవాలి మనం. ఫలభరితం చేసే వాతావరణంలోనే మనం ఫలించాలి. దైవవాక్యం మనకి ఒక పటంలాగా మనం శ్రద్ధగా ఉంచుకోవాలి. నీటి ఓరన జీవించడం నేర్చుకోవాలి. మరి 1:1లో ఏమన్నాడు? మరి ఒక పటం దేవుడు చూపిస్తున్నాడు. అందమైన తోట చూపిస్తూ నీటి కాలువల ఓర ఉన్నట్టుగా చూపిస్తూ ఆకులు పచ్చగా ఉండటం అంటే అది జీవంతో ఉన్నట్టు అనమాట. ఆ ప్రకటనలో కూడా ఆకులు స్వస్థత ఇస్తాయని కూడా అన్నాడు. జీవం ఉన్నట్టు గుర్తు కదా పచ్చదనం. తగిన కాలం ముందు ఫలం ఇస్తాం. ఎలాగంటే కొందరి జీవితాల్లో పువ్వులుండవు, ఆకులుండవు. తగిన కాలంలో సువార్త మరి బోధించినప్పుడు లోబడాలి. దాన్ని ధ్యానించాలి. మరి మరి జ్ఞానేంద్రియములకు గ్రహించాలి. విశ్వాసంతో నీతిగా జీవించాలి. మన ఆలోచనలన్నీ పరిగణిస్తే దేవుడు వాక్యానికి లోబడాలి. 1 కొరింథీ 2:14లో ప్రకృతి సంబంధి దేవుని విషయం అంగీకరించలేడు, వివేచించలేడు, గ్రహించలేడు. ఆత్మ సంబంధి వివేచిస్తాడు, గ్రహిస్తాడు. మరి ఒక వాక్యంలో గొప్ప నిగూఢ అర్థాలను ధ్యానించగా మనం తెలుసుకుంటే ఎంత అమూల్యమైన ఆ అర్థాలు ఉంటాయో, ఎంత లోతైన మీనింగ్స్ ఉంటాయో మన వాక్యంలో గ్రహించగలము. తర్వాత కోడిగుడ్డుని తల్లి 21 రోజులు ఎంత శ్రద్ధగా పొదుగుద్దండి, కదలదు. ఆ రకంగానే మనం వాక్యంలో కూడా పొదిగే వాళ్ళంగా ఉండాలంటారు. తర్వాత డ్రై సీజన్ అంటే డ్రైగా ఉండకుండా మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే తేమ కలిగిన అనుభవంలోనే మనం పెరగాలి. అంటే ఆత్మీయతలో పెరగాలి. ఎండిన స్థితి నుంచి ఫలభరితమైన స్థితిగా దేవుడు మారుస్తాడు. మరి మనం చేసేదంతా సఫలమైపోద్ది. ఫెయిల్యూర్లు ఉండవు. మనం ఏం తలంచుకుంటే జరుగుద్ది అనమాట. అలా లోతైన భక్తితో మనం జీవించడం
నీతి కలిగి జీవించడం మనకు అవసరం. కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. ఇక్కడ కొంచెం ఒక సందర్భం మనం చూసుకుందాం. అక్కడ ఎంత అమూల్యమైన తలంపులు ఉన్నాయో గమనిద్దాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ తన యొక్క స్వస్థత, తన భావాల్ని మనం గమనిస్తే, మనం ఎంతో ఆత్మీయంగా బలపడగలం. మరి మత్తయి 9:21లో ఆవిడ మనసులో ప్లాన్ చేసుకుంది. ఎవ్వరికీ చెప్పలేదు. నేను వస్త్రపు చెంగు ముట్టుతాను. ఆయన ప్రభావం చెంగులో ఉందని ఎంత విశ్వాసంగా ఉందండి. ఆయన శక్తి ఉంటుందని నమ్మింది. వచ్చింది, ముట్టింది. కుమారి ధైర్యంగా ఉండు, విశ్వాసము అని చెప్పారు. మంచిదని చెప్పారు కదా! మార్కు 5:27లో కూడా. అది బాగుపడిన అనుకున్నదంతే. అనుకుంది మనసులో. తర్వాత క్రియ చేసింది. ఉదయంలో మొదట ఆలోచించుకుని అలా పనిచేసింది. విమోచింపబడిన వారి జీవితాల్లో కూడా కార్యాలు జరుగుతాయి. భౌతిక పరిధిలో, ఆత్మ పరిధిలో కూడా వాస్తవంలో జరిగించుట మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా మరి ఆత్మీయ అనుభవాల్లో విశ్వాసం ఒకటి నోరు కదిలించింది. మరి నోరు మొదట నోరు కదిలించితే విశ్వాసం, తర్వాత శరీరం కదిలిస్తది. తర్వాత ఆ శరీరము అద్భుతాలు కదిలిస్తుంది. అంతే కదా! మరి ఆ గర్వము గుర్రానికి నోటికి కళ్ళు వేస్తే అది శరీరం అంతా లోపడిపోయినట్టుగానే, మనం వాక్యం ఒక్క నోట్లో ఉంచుకుంటే మన మనోభావాలన్నీ మారిపోతాయి. మనం చక్కగా ప్రభువులో నడవగలుగుతాం. మరి నోట్లో వాక్యం పెడితే శరీరంలో కూడా మనకు మార్పులొస్తాయి. అద్భుతాలు చూడగలుగుతాం. అయితే అదే మనల్ని నడిపిస్తది. విశ్వాసము, అద్భుతములన్నీ కూడా ఒక దశలోకి మనని నడిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా జీవితం గురించి ఏం తలుస్తుందో అదే ప్రభావం చేస్తది. ఇతరుల అభిప్రాయాలు మనకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ రక్తస్రావం గల ఆవిడ ఇతరులను సంప్రదించలేదు. ప్రభు వైపే చూసింది. ఆమె యేసుని గురించి విన్నది. తనలో అనుకున్నది. ఆమె యేసుక్రీస్తుని అడగలేదు. వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది. అలాగే మనం కూడా వాక్యము ద్వారా బలపడి, ఆయన వస్త్రపు చెంగులాగా అదృశ్యమైన వస్త్రపు చెంగుని ముట్టి మన స్వస్థత పొందుట ఒక అద్భుతమైన అనుభవం అని మనం గమనించాలి. వాక్య ప్రభావితమైంది. గమ్యం ఎరిగిన వారికి జీవించి నాశనం లేని బీజమైన వాక్యము దేవుడు మనకిచ్చాడు కదా! ఆ వాక్యంతోటి మనము ముందుకు సాగాలి. ఈ రకంగా మరి ఈ యేసుక్రీస్తుని విన్నది, ఆ అవసరాన్ని యేసుక్రీస్తు తీర్చబడితే నమ్మాలి మనం గూడా. వాక్యమును అవమానాల నుండి పైకి తేగలదు. స్వస్థత ఇవ్వగలదు. తల్లిదండ్రిని ఇంటిలోంచి త త అబ్రహాముని నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళు అన్నాడు. అక్కడ దేవుడు చెప్పాడంటే చేశాడు అంతే తల ఉంచుకొని. అందుకనే నిజంగా నమ్మకమైన విశ్వాసంలో తండ్రిగా తను దీవించబడ్డాడు కదా! వ్యాధి లక్షణాలు ఎట్టివైనా సరే మరి స్వస్థ వాక్యమే ఇస్తుంది. తర్వాత పౌలు కల్పనా కథలకు వాడట్లేదు గానీ, మీ విశ్వాసము దేవుని శక్తికి ఆధారం చేసుకోవాలని చెప్పి పౌలు చాలా సార్లు చెప్పాడు. ప్రకృతి సంబంధికి వెరితనంగా ఉంటది గానీ, రక్షించబడే మనకు దేవుని శక్తి, యేసు తనలో తన ప్రభావానికి లొంగి మరి ఆవిడ ఆమె స్వస్థపరచబడిందని గ్రహించింది. అది ఇతరులకు ఎవ్వరికి తెలీదు. మరి మరి ఆ స్వరము పరిచయం కాగలదు. దానికి నిర్లక్ష్యం చేయకూడదు. మెల్లని స్వరం మనకెప్పుడన్నా వినిపించినప్పుడు లోపడాలి మనకి మనసాక్షి. పరిశుద్ధాత్మ నడిపింపుతోటి మనం ఆ రకంగా ముందుకు సాగగలం. మనము ఈ రకంగా మరి వాక్యంలోని వాక్యము లోపల మన వాక్యం పనిచేసి మన వ్యతిరేక పరిస్థితులతో పోరాడి మనకెప్పుడు విజయం ఇస్తదండి. ఆ స్త్రీ తనలో తాను గ్రహించుకుంది. అప్పుడు గ్రహించే జ్ఞానము మనకు కూడా కావాలి. ఆత్మలో మనకది పుట్టించాలి. క్రీస్తుతో నన్ను ముట్టిన వారు ఎవరైనా అడుగుతున్నావా? ఎంతోమంది ముట్టారు కదా! అంటే అప్పుడు ఆమె మరి తాకిన వాళ్ళు ఎవరికీ కూడా ఏమనుకోలేదు. ఎవరికీ జరగలేదు. ఎవరికి అద్భుతాలు జరిగాయంట విశ్వాసం లేదు. వారి విశ్వాసము యాక్టివ్‌గా లేదు. ఆమె సాగిలపడి సంగతంతా వివరించి సాక్షిగా ఉండింది. అదే ఆవిడ బహిరంగ సాక్ష్యంగా ఉండాలని దేవుడు కోరుకొని ఆయన ప్రశ్నించాడు. మనం కూడా దేవుడు చేసిన మేళను మనం బహిరంగంగా ఒప్పుకోవాలి. ఆమె చెప్పకముందే స్వస్థత అందింది. అది మనం కూడా దేవుని నుండి ఏం కోరుతున్నాం? క్రీస్తు మరణ పునరుత్థానం ద్వారా మనం అన్నీ పొందగలము. మన వాక్యం నీ నోట ఉంచుకోవాలి. నీతిగా బ్రతకడానికి నిర్ణయించుకోవాలి. అది మనకెప్పుడు కూడా అది ఆత్మీయమైనటువంటి మేలుకొలుపుగాను మన అభివృద్ధికే పనికొస్తుంది. నీతిని అనుసరించాలి. ఇంకొక భక్తుని యొక్క భావాల్లో సామెతలు 21:21లో నీతిని, కృపను అనుసరించువాడు 3 అనుభవాలు ఉన్నాయండి ఇక్కడ. జీవము, నీతి, ఘనత పొందుతాడు. చూసారా ఎంత మంచి మాటలు. నీతిని, కృపను అనుసరిస్తే. అయితే చాలా కాలం ఎక్కువ కాలం జీవించాలని ఆశిస్తాం అందరం కూడా. మరి ఎన్నో ఆహార పదార్థాలు, వ్యాయామాలు చేసినా సడెన్‌గా చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. చిన్న పిల్లలు కూడా, చిన్న వయసు వారు కూడా. వృద్ధులే అవ్వక్కర్లేదు. కానీ మరణానికి ఏమీ జాలి లేదు. నీతిని, కృపను విశ్వసించాలి. క్రీస్తుకు నీతిమంతుడనియు, నీతి రాజు అన్నారు. నీతిమంతుడు ఒక్కడు లేడు.
మరి మన నీతి చింపురుగుడ్డలా ఉన్నాయని చెప్పాడు కదా పౌలు. మన హృదయాల్లో పాపం లేకుండా ఉంటే నీతిగా నడిపించి వాక్య ప్రకారం ప్రవర్తించి నీతిమంతుడు క్రీస్తు చెప్పిన మాటలు చొప్పున ప్రవర్తించవలసి ఉన్నాం. ఈ రకంగా నీతిని అనుసరించి నడవటానికి మనం ఎప్పుడూ ఇష్టపడాలి. మనము వాక్యమును నింపుకుంటే మన హృదయాల నిండా, తర్వాత నోరు బాగులేనప్పుడు ఆ వాక్యం నీతో పోరాడి జయిస్తుందని చెప్పుకున్నాం కదా! ఈ రకంగా మరి మరి దేవుడు చెప్పిన సూచనలను అనుసరించి మనము అద్భుతాలని 3 అద్భుతాలు ఇక్కడ మనం 3 జీవము, నీతి, ఘనత ఈ 3 ఆలోచిద్దాం. ఒక 2 వస్తువులు ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారే, ఇప్పుడు మనకి నీతిని అనుసరిస్తే 3 ఫ్రీ. ఇక్కడ జీవం ఉందక్కడ. పాప జీవం ఎపాటిది? దేవుడే ఆ జీవాన్ని మనలో కొనసాగించేవాడు. ఆరోగ్య స్థితిలో ఆస్తిపోయిన జీవాన్ని కాపాడుకుంటాం కదా! మనం జీవప్రదాత అయిన దేవుడు నీతిగా బతికితే లాంగ్ లైఫ్ ఇస్తాడు. జపాన్ దేశస్థులు 114 సంవత్సరాలు బతికాడంట ఒకడు. ఎక్కువగా నడిచేవాళ్ళట, దీర్ఘాయువు కలిగి ఉంటారు. శరీరంలో తాగేది మొక్కల ద్వారా వచ్చే జ్యూసెస్ తాగేవాళ్ళట. తర్వాత కలుషితమైన ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడేవాళ్ళట. నీతిని అనుసరిస్తే దేవుడు ఘనపరుస్తాడు, దీర్ఘాయువునిస్తాడు. మతుషాల ఎక్కువ కాలం బతికాడు కదా! స్వనీతి మనలో ఉండకూడదు. మన నీతిని అనుసరించి బ్రతకటం మనకు చాలా చాలా అవసరం. తర్వాత నీతి తర్వాత ఘనత వస్తుంది. దేవుని దృష్టిలో ఘనత ఏదంటే దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. మరి విమర్శలు దూరం అవ్వాలి. వేషధారులారా అని సంబోధించాడు. సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. మరి సమాధులు లోపల ఏముంటది? ఎముకలే కదా! వాటిలో జీవం లేదు కదా! కానీ మనిషి జీవం ఉన్నప్పుడే ప్రభువుని వెంబడించాలి, నీతిగా బ్రతకాలి. మనిషికి ఘనత అప్పుడే ఉంటుంది. దేవుని కృపను అనుసరించాలి. ఈ అనుభవాలు వస్తే జీవము, నీతి, ఘనత కూడా మనకు లభిస్తాయి. కీర్తనలు 4:1 నీతికి ఆధారమగు దేవుడా అని చెప్పుకున్నాడు. నీతికి ఆధారము మన ప్రభువు. అందరికీ మంచి జీవితం కోరుకుంటాం. గొప్ప ఇల్లు, గొప్ప వాహనాలు ఇవన్నీ అవి కాదు. ఒక వ్యక్తి డబ్బులు వ్యక్తికి రౌడీగా అంత డబ్బులు ఉండొచ్చు కానీ వాడు రౌడీగా ఉండొచ్చు. ఆ రకంగా చాలామంది గౌరవంగా ఉండాలని కోరుకుంటారు కానీ కొందరు స్పీకర్స్ మంచి హోటల్ ఇస్తారా, మంచి డబ్బులు ఇస్తారా అని బేరమాడేటట్టుగా తయారయ్యారు. కానీ క్రీస్తుకి మహిమపరిచి సొంత గ్లోరీని దూరపరుచుకొని దేవునికి మాత్రం మహిమ ఇచ్చే సేవ చేసుకోవాలి. సొంత మహిమ కోరరాదు. దేవునికి మరి మన జీవన శైలిని బట్టి మనకు ఒక పేరు ఇస్తాడు. ప్రకటనలో ఇస్తారు. తెల్లని రాతిపై మంచి పేరును మనకు రాసిస్తాడటండి. మరి అహంకారులను దేవుడు అసహించుకుంటాడు. 119 కీర్తన మరి 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆయన వెలుగైనటువంటి ఆ మార్గము, నేనే మార్గము, సత్యము, జీవమని యోహాను 14:6 అన్నారు. దారి చూపించే యేసు వైపు చూస్తూ మనం మనం ఉంచబడిన పందెంలో ఓపిక ప్రగతిదాం. కష్టం చేసి మేలు పొంది తక్కువ పని చేసి ఎక్కువ సంపాదించే షార్ట్ కట్స్ వద్దు. సరైన మార్గంలోనే నీతిగా నడిస్తేనే మనం మంచి జీవితాన్ని మనం పొందుకుంటాం. ఈ రకంగా మరి తప్పని కుమారుడు పశ్చాత్తాపంతో చేరి గొప్ప ప్రేమను పొందుకున్నాడు కదా! నీతిమంతులు చేస్తూ కృప ఆశీర్వాదాలు అర్హులంగా చేస్తుంది అది. కాబట్టి లోకాన్ని అనుసరించకూడదు. ఏ విధమైన ఏ పరిస్థితుల్లో అయినా క్రీస్తుని అనుసరించడమే నిర్ణయించుకోవాలి. అనుసరించేవాడు ప్రత్యేకంగా జీవిస్తాడు. ఒక చక్కటి మాట పౌలు రాశాడు. 1 తిమోతి 6:11 దైవజనుడా వీటిని విసర్జించు. నీతిని, భక్తి, విశ్వాస, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించడానికి ప్రయాసపడాలి. మరి విద్యలకు కోటి విద్యలు కూటుకొరకు అంటారు కానీ అడ్డదారులతో సంపాదించే తృప్తి లేని వారుగా ఉన్నారు. క్రీస్తును సంపాదిస్తే అన్నీ సంపాదించుకున్నట్టే. కీర్తన 33:1 నీతితో బతికితే ఆనందం దొరుకుతుంది మనకి. ఈ రకంగా మనం నీతిని విడవకూడదు. మరి నీతిని విడవకుండా మరి నీతిగా యోబు ఎంతగా ఎన్ని శ్రమలు వచ్చినాయి, అదంతా ఎప్పుడైనా సరే వ్యతిరేకంగా దేవునికి మాట్లాడటానికి ఇష్టపడలేదు. మరి నీతిమంతుడిగా ఆ పెద్ద పేరు పొందాడు. అన్నీ పోగొట్టుకున్నా సరే మరి నా జీవుడు నా విమోచకుడు సజీవుడు అని చెప్పుకున్నాడు. తర్వాత మనకి ఎలా ఉండాలంటే ఆయన ఆశ్రయించే వారికి అధిక సంతోషం ఉంటుంది. హృదయం నిండా ఆనందం ఉంటుంది. కీర్తనలు 37:17 మరి నీతి గల వారికి రక్షణ లభిస్తుంది. సంరక్షణ ఇచ్చేవాడు కూడా దేవుడే. తర్వాత ఆయన అనుసరించేవారు విడువబడరు. యెహోషువ ఏమన్నాడు? నేను మోషేకు ఉన్నట్టే నీతో ఉంటాను. విడువని ఎడబాయనని చక్కటి వాగ్దానం ఇచ్చాడు. మనం వాడుకోవచ్చు. 92 కీర్తన 12లో ఫలించే అనుభవం కూడా ఇచ్చాడు. క్రీస్తునందు సంతోషం ఇచ్చాడు. మరి కీర్తన 62:8 మరి ఫిలిప్పీ 4:4 మరలా చెప్పున ఆనందించమని, ప్రభు మనల్ని ఆనందించమని, సంతోషం ఉండమని చెప్తున్నాడు. మత్తయి 5:6 తృప్తినిచ్చేవాడు దేవుడే. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమన్నాడు కదా! కంటెంట్‌మెంట్. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండాలని కూడా మనం నేర్చుకుందాం. తృప్తినిచ్చేది కూడా అదే.
మన గుణం ఉందా మంచి మన గుణము నిందారహితంగా ఉండాలి. మంచి జీవము నీతిని అనుసరించి వారికి ఇస్తాడు. నీతిలో నడిస్తే పరలోక ప్రాప్తి కూడా మనకు లభిస్తుంది. ఈ రకంగా నీతిని అనుసరిస్తూ జీవించడానికి మనం ఇష్టపడాలి. మరి నీతిని యోబు వలె గట్టిగా పట్టుకోవాలి. గుండె పగిలే బాధలొచ్చినా సరే దేవుడిని వదిలిపెట్టలేదు. వారి కొరకు బలులర్పించాడు. భక్తితో జీవించాడు. మన జీవితంలో మరణం ఎదుర్కొనే వరకు నీతిని కాపాడుకోవాలి. నష్టాలు, బాధలు ఎదురైనా సరే నీతిని వదిలేయకూడదు. కొండ మీద ప్రసంగంలో అనేక శ్రేష్టమైన అష్టభాగ్యాలు అంటారు. మరొక చక్కటి మాట ఉంది మత్తయి 5:6లోని, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అంటే ఎంత విలువైందండి. ఆరోగ్యం అంటే ఆకలి, దాహం, అదే ఆత్మీయంగా మనకి ఆకలి, దాహం ఉండాలంట. అనారోగ్యంగా ఉంటే అవి ఏమి ఉండవు. మా ఇహలోక పరంగా కూడా మరి జ్వరం వస్తే ఏమి తినలేం కదా. మరి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆకలి ఉంటుంది. కాబట్టి ఆత్మీయంగా కూడా ఆకలి ఉంటేనే దేవుని వాక్యం చదవగలం, ప్రార్థించగలం. రక్షించబడక మునుపు మన నీతి మురుగుడ్డలుగా ఉన్నాయి అనుకున్నాం కదా. అయితే ఆయన నీతి వస్త్రం ఇచ్చాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిగా ఉంటే సంతోషం ఉంటుంది. చాలామందికి అసంతృప్తి, నిరాశ, చింత ఉంటుంది. సంతోషం కోసం ప్రజలు వెతుకుతూనే ఉన్నారు. ఆనందం కోసం కోరేవారు ఉన్నారు. మరి సంతోషం ఎక్కడ వెతుకుతున్నాం? రాంగ్ ప్లేసెస్‌లో రాంగ్ మనుషుల మధ్య వెతుకుతున్నామా? వ్యక్తుల్లో, సంపదలో, బలగంలో, ఉద్యోగంలో అన్నిట్లో వెతుకుతున్నామా? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమ పొందలేకపోతున్నారు. అతి శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చాడు. క్రీస్తు తిరిగి వస్తానన్నారు. అదే నిరీక్షణ. విశ్వాసి జీవిస్తున్నాడు. ఎవరైనా సరే మరి భవిష్యత్తు ఎరిగిన వాడు క్రీస్తే. మనం నీతిని వెతకాలి. ఆకలి, దాహం ఉండాలి. నీతి గురించిన ఆకలి మనకు చాలా చాలా అవసరం. ఈ రకంగా నీతి గురించి మనం ఈ తలంపులన్నీ కూడా మనసులో ఉంచుకోవాలి. దేవుని నీతి అంటే ఏ రీతిలుగా ఆకలి బయటపడుతుంది, మరి డిలైట్‌గా ఉంటుంది. నీతి ఎలా లభిస్తుంది? 2 కొరింథీ 5:21లో, ఎందుకనగా ఆయన దేవుని తగినట్లు పాపమెరుగని యేసు పాపముగా చేయబడ్డాడు. రక్షణానుభవం లేకుండా మనం దేవుని నీతి పొందలేము. కలువరి శిలువ వద్ద రక్షణ ద్వారా మనం రక్షణ పొందుతాం. క్రీస్తునున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దేవుడు మనల్ని శుద్ధి చేసే ప్రక్రియ ప్రతి దినము జరగాలి. ఆ ప్రాసెస్ సమర్పించుకోవాలి. రక్షణానందం మరవకూడదు. ఆయన దర్శించినప్పుడు స్థితి తెలుసుకోవాలి. మన ఆలోచనలు, పనులు మారాలి. ఇతరులు మనం గుర్తించే రీతిగా స్పష్టంగా మన ప్రవర్తనలో కూడా దేవుని చూపించాలి. నీతిని చూపించాలి. రక్షణలో దేవుని నీతి లభించగలదు. దానిలోనే ఎదగాలి. అయితే మత్తయి 6:19-20లో నాకు రక్షణ ఉంది, రోజు మరి సరిచేసుకుంటున్నా అనే అర్థం ఉంది. యేసు ఒక్కరే సంతృప్తి ఇచ్చేవాడని నమ్మాలి. మరి దేవునికి ఎప్పుడు కూడా ఇద్దరికి దాసులే ఉండలేరు. లోకానికిని, దేవునికి కూడా. ఆకలి కొన్నవాడు మాత్రమే బాగా తింటాడు. దేవుని సన్నిధి ఆకలి రావాలి. మనకెంత కావాలో తీసుకోవాలి. సజీవుడైన దేవుని బిడ్డలు మనం. పాటలో చెప్పుకోవడం కాదు, బహిరంగంగా నిరూపించాలి. దేవుని రాజ్యాన్ని వెతకాలి. అన్నీ ఇవ్వబడతాయి. దేవా నా నీతిని నాకు కావాలని మనం ప్రార్థించుకోవాలి. దాని నుంచి పొందుకోవాలి. ఆ రకంగా మరి దేవునికి దినదినము సరిచేసుకుంటూ నీతిగా బతకాలని నిర్ణయించుకోవాలి. మరి నీతి కొరకు ఆకలి గలవారుగా ఫోకస్ అంతా ఆత్మీయ ఆహారం కావాలని తపన కలిగి ఉండాలి. వేరే విషయాలు పట్టించుకోరు. మొదటగా అది కావాలి. దాంతోటే రాజ్యం నీతిని వెతక అన్నాడు కదా. అన్నీ ఇస్తా అన్నాడు కదా. వినయ విధేయతలు కలిగి మరి నిర్మలన్న మనసుతో జీవించాలి. భౌతికంగా ఆకలి ఉంటేనే మరి ఏదో పెట్టమని అడుగుతాం కదా. అయితే ఆధ్యాత్మిక ఆకలి ఉంటేనే ఇతర విషయాలు పట్టించుకోము. దీని ద్వారా ఆనందిస్తాం, తృప్తిపరచబడతాం. మన ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా నడిపిస్తాడు ఆయనే. అవసరాల్లో ఆదుకుంటాడు, సంరక్షిస్తాడు, తృప్తిపరుస్తాడు. 107:9లో ఆశగల ప్రాణంను ఆయన తృప్తి, ఎంత మంచి మాట అండి. ఆశగల ప్రాణం, ఆశ మనలో ఉండాలి. అప్పుడు తృప్తిపరుస్తాడు. ఆకలి కొన్న ఆ ప్రాణాన్ని ఆయన మేలు చేతి తృప్తిపరుస్తాడు. మేలు ఇస్తాడండి మనకి. దుప్పు నీటి కొరకు ఆశపడినట్లుగా దేవునికి ఆశ కలిగి ఉండాలి. క్రీస్తు ఏమై ఉన్నాడో ఆయనను బట్టి, ఆయన ఇచ్చేదాన్ని బట్టి తృప్తి పడతాం. నేర్చుకున్నది ఆచరణలో పెడుతున్నామా లేదా ప్రశ్నించుకోవాలి. ఆయన వెంబడించే సత్యంతో నిలబడాలి. 1 తిమోతి 3:15లో చక్కటి మాట ఉంది. దేవుని జీవము గల సంఘంలో పౌలు తిమోతికి చెప్పిన మాట, జనులు ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియచేయవలని రాస్తున్నాను. సత్యమును స్తంభముకు ఆధారమైనది సత్యం. స్తంభము ఆధారమైనది. క్రీస్తులో కొనసాగాలంటే పిలాతు దగ్గర కూడా సత్యం గురు సాక్ష్యం ఇస్తున్నా అని చెప్పాడు. అదే బైబిల్ సత్యాలు ఎంత, నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆ సత్యాన్ని మనం పట్టుకొని వదిలిపెట్టకుండా నీతిగా బతకాలి. నీతి మనలో ఉన్నదా? ఆ నీతిలో నింపబడుతున్నామా? నిజమైన ఆకలి తప్పులు ఉన్నాయా? ప్రాక్టికల్గా జీవిస్తున్నామా? మన మార్పు చుట్టూ వరకు చూస్తున్నారా? దేవుని రూల్స్ అన్నీ కూడా మనిషి రూల్స్లో ఉంటామా? దేవుని రూల్స్లో ఉంటున్నామా? ఇవన్నీ మనం ఆలోచించుకుని ప్రభులో జీవించడానికి, నీతిగా జీవించడానికి సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.